ఆటలు సాగనివ్వను. కాదు కూడదు అని మొండి ప్రయత్నాలు చేస్తే తోని అంతు చూస్తాను. ఎవరో జనని మీ తమ్ముని ఎందుకు గ్రిప్లోకి తీసుకోవాలని చూస్తుంది? అయినా ఆవిడ పిల్లల్ని ప్రయోగిస్తుందని మీ చెవిన పడిందని అంటున్నారు కదా. నిజంగా పిల్లల్ని ప్రయోగిస్తే, పిల్లలు తెగిస్తే మీరేం చేయగలరు? మీరు అంతు చూసేలోపే వాళ్లే మిమ్మల్ని తొక్కి తాట తీస్తారేమో ఆలోచించండి. అయినా ఎవరో జనని గురించి నాకెందుకు చెప్తున్నారు? చెప్పానుగా దగ్గర పోలికలున్నాయి అని. వాళ్ళు నా జోలికొచ్చినా, నా తమ్ముడి జోలికొచ్చినా భూమి మీద నూకలు లేకుండా చేస్తా. మీకు మీరు గొప్ప శక్తివంతురాలు అనుకుంటున్నారేమో. ఆవిడ గురించి మీకు తెలిసుండొచ్చు, కానీ ఆ పిల్లల గురించి మీకు అవగాహన ఉండదు కదా. వారి శక్తియుక్తుల గురించి మీరు అంచనా వేయలేరు కదా. పిల్లలు తెగింపుకొస్తే మీరు తల దించుకోవాల్సి వస్తుందేమో. ఒక్కసారి ఆలోచించండి. నేను తల దించుకోవడమా? అది జరగని పని. అంతగా వాళ్ళు తెగిస్తే తలలు తెగిపడేలా చేస్తా. ఏమో, ఎవరికెరుక? కాలం నిర్ణయించే విషయాల్ని మనమెలా నివారించగలం? గాలివాన బలంగా వీస్తే రాబందులు కూడా మట్టి కరుస్తాయంటారు. ఏంటి? వాళ్ల తరపున వకాలతో పుచ్చుకున్న దానిలో మాట్లాడుతున్నావు? మీరెక్కువగా ఊహించుకుంటున్నారని నాకనిపిస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టే అంచనా వేశాను. కానీ వాళ్ళెవరూ నాకు తెలియనప్పుడు వకాలతో నేనెలా పుచ్చుకుంటాను? నాకేం అవసరం? మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నేనొచ్చేసరికి మీ మేనత్త గారు ఈ రూమ్ వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారని అడిగినందుకు ఫీల్ అయ్యారు. నువ్వెవరూ ప్రశ్నించడానికి నీకేం హక్కుందని నన్ను ఎడాపెడా వాయించడం మొదలుపెట్టారు. నా తమ్ముడిల్లు, నా మేనల్లుడి గది రావచ్చు, పోవచ్చు, వెతుక్కోవచ్చు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. ఏంటి నా మీద షికాయత్లు చేస్తున్నావు? నీకు భయపడతానా? వాడికి దడుస్తానా? వెతికేది వెతుకుతున్నాను. ఏంటత్తా, ఎందుకు వెతుకుతున్నావు? ఏం చెక్ చేస్తున్నావు అసలు? ఎందుకంటావేంట్రా? ప్రాణంగా పెంచుకున్నాను, బిడ్డలా గుండెలో దాచుకున్నాను. నువ్వు గతం మర్చిపోయావేమో. ఆ అలవాట్లు వదిలేసావో లేదో చాటుమాటుగా ఏమైనా మళ్ళీ ఆ డ్రగ్స్ వాడుతున్నావేమోనని అనుమానం వచ్చింది. చూస్తున్నా. తప్ప? ఓ, నువ్వు మారు. ఎవరన్నా మారారంటే కూడా నమ్ము. చూడత్తా, నువ్వు నా విషయంలో అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. నా గతం వేరు, వర్తమానం వేరు. నాకు చెందాల్సిన ప్రేమలు నా సొంతం అయ్యాయి. అయినా నీ వెతుకులాటకి దొరికేంత అమాయకత్వంలో లేను. నా గతం కన్నా నీ వర్తమానం వెతుక్కుంటే బెటర్. ఏమన్నా దొరకొచ్చేమోనని నాకు అనిపిస్తుంది. నా వర్తమానంలో దొరికేవేముంటాయిరా? నా గుండెని కోసి వెతుక్కుంటే నువ్వు మీ నాన్న తప్ప ఏమి దొరకవు. అదేలే, అక్కడ నాన్నతో పాటు నేనుండడమే సేఫ్ ప్లేస్. ఓకే, వెతుకుతున్నావు కదా, ఏమన్నా దొరికాయా అత్త? చూడరా తరుణ్, నీ పుట్టినరోజు దగ్గర పడుతోంది కదా. పాత వసలు ఏవైనా ఉంటే కట్ చేసి నిన్ను సెట్ చేద్దామని వచ్చా, అంతే. నువ్వు కట్ చేయాల్సింది, సెట్ చేయాల్సింది ఏమీ లేదత్తా. ఆ ప్రాసెస్ నేను ఆల్రెడీ మొదలు పెట్టా. వదిలించుకోవాల్సినవి వదిలించుకుంటా, అట్టి పెట్టుకోవాల్సినవి నా దగ్గరే ఉంచుకుంటా. నువ్వేం స్ట్రెయిన్ అవ్వకు, స్ట్రెస్ ఫీల్ అవ్వకు. ఇంకా నేను కొంగు పట్టుకొని తిరిగే స్టేజ్లో లేనత్తా. రేపో మాపో రోగుల్ని పరీక్షించి ట్రీట్మెంట్ ఇచ్చే స్థాయిలో ఉన్నా. నా బర్త్డే కోసం నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు. నన్ను నేనే కాదు, ఫ్యామిలీ మొత్తాన్ని సెట్ చేసుకోగలను. నువ్వు డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు చెప్పు? నేను మారాననే కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు. సరేరా, నీ ఏర్పాట్లలో నువ్వుండు, నా బాధ్యతతో నేను చేయాల్సింది చేస్తా. పొరపాటున కూడా గతంలోకి తొంగి చూడకే. వస్తా. ఆవిడేదో పెద్ద ప్లాన్లో ఉందని నాకు అనిపిస్తుందిరా. ఆవిడ ఏ ప్లాన్ వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఇంకా ఆవిడ ఆటలు సాగు. ఈ తరుణ్ కోపాన్ని తమాయించుకున్నంత వరకే. నేను బర్స్ట్ అయ్యాననుకో, ఆవిడ అడ్రస్సే గల్లంతవుతుంది. ఆవిడ గురించి నువ్వేం వరీ అవ్వకు.
హాయ్ మధు. హాయ్ అమ్మా. చదువుకుంటున్నావా? చదువుకో. అమ్మా. ఏంటమ్మా? ఇదిగో అరటి పువ్వులు తెచ్చావా? అయితే రేపు వడలు చేయమంటావా? అరటి పువ్వు వడలు చేసి చాలా రోజులు అయ్యింది. అసలు ఈ పువ్వులు చూడటమే గగనం అయిపోయింది. ఏంటి వడలు చేయమంటావా? అమ్మా ఏదో ఒకటి చెయ్యి. దారిలో వస్తుంటే ఫ్రెష్ గా కనిపించాయి, సరే అని చెప్పి తీసుకొచ్చాను. అమ్మా నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. ఏంటి జయమ్మా, అరటి పువ్వు చేతిలో పట్టుకొని అంతలా మురిసిపోతున్నావు? ఈ అరటి పువ్వులో మా తాతయ్య ఫేస్ ఏమైనా కనిపిస్తుందా? పువ్వు చూస్తూ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? అరటి తోటలో డూయెట్స్ ఏమైనా పాడుకున్నారా? పిచ్చి పిచ్చిగా ఊహించుకే. ఎప్పటి తాత ఏం ఫ్లాష్ కార్డ్స్? నేను ఊహించేది తాత గురించి కాదే. మరి అమ్మకి అరటి పువ్వులంటే ఇష్టమా? మీ అమ్మకి అది పిచ్చి మొహమా. అరటి పువ్వు వడలంటే మీ నాన్నకి చాలా ఇష్టం. ఆ రోజుల్లో అడిగి అడిగి మరీ చేయించుకుని తినేవాడు. ముక్క నోట్లో పెట్టుకోవడం, నన్ను పొగడడం, నేను మురిసిపోవడం. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయే. రేపు వడలు చేసి చక్కగా ప్యాక్ చేసి మీ అమ్మ చేతికిచ్చి అల్లుడి గారికి పంపిస్తా. హలో, మరీ ఎగ్జైట్ అయిపోకు. నువ్వు అల్లుడి గారికి పెట్టు అని వడలు చేసి పెడితే అమ్మ తీసుకెళ్తోందా? వాళ్ళిద్దరూ భయంకరమైన దూరాలు మెయింటైన్ చేస్తున్నారు. నీ అరటి పువ్వు వడల రాయబారం ఏం ఫలించదు. ఒసేయ్, కొన్ని కొన్ని ఇష్టాలు కొందరిని దగ్గర చేస్తాయే. నువ్వు మరీ దురాశకి పోతున్నావు అమ్మమ్మ. నువ్వెవరు? అమ్మ తల్లివి. అమ్మంటే ఆయనకి నచ్చదు. ఈ వడలు నచ్చుతాయా? అయినా అమ్మతో పాటే ఆయన ఇష్టాలు కూడా మార్చుకోవచ్చు. ఎందుకైనా మంచిది. పంపించే ముందు ఒకసారి మీ అల్లుడికి ఫోన్ చేయి. అలవాట్లు మారకపోతే ఓకే, మారితే పంపి నువ్వెందుకు బ్యాడ్ అవ్వడం? నా అల్లుడంత తేలిగా ఇష్టాలు మార్చుకోడే. అలా మార్చుకునే వాడైతే మీ అమ్మని ఇంకా ఎందుకు మనసులో పెట్టుకుంటాడు? ఏదో నాకు అనిపించింది. తెలుసుకోవడం బెటర్. తొందరపడి డిసప్పాయింట్ అవ్వడం కన్నా తెలుసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతావు కదా. ఇదెందుకు చెప్పిందో ఏమో నాకు అర్థం కావడం లేదు. కానీ దీని మాటలు ఆలోచించదగినవే. ఎందుకైనా మంచిది ఒక ఫోన్ చేస్తే పోలా? ఖచ్చితంగా ఇది జననీయే అయ్యుంటుంది. అల్లుడి గారు, మీకు అరటి పువ్వు వడల మీద ఆపేక్ష అలాగే ఉందా? ఏమన్నా ఈ మధ్య అలవాటు మార్చుకున్నారా? జయమ్మ గుణకి టచ్లో ఉందా? అంటే గుణ తన పెళ్ళాం వైపు మొక్కు చూపిస్తున్నాడా? పెళ్ళాంతో కలిసిపోయే ఆలోచనలో ఉన్నాడా? అదెలా సాధ్యం?